వరంగల్ హైవేలో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో రియల్ ఎస్టేట్ ఎప్పుడు భూములు ఉండే హైవే ఇది. ఎప్పుడు చూసినా కానీ రియల్ ఎస్టేట్ లో అసలు మామూలు రేట్లు ఉండవు, అసలు పీక్ లో ఉంటాయి నిజంగా. సో ఇది ఎట్లుందంటారు అసలు, మీరేం చెప్తారు ఇప్పుడు వరంగల్ హైవే గురించి? సో వరంగల్ హైవే అనేది ఇప్పుడు మనం ముఖ్యంగా మేము ఏం డిఫైన్ చేస్తాము రియల్ ఎస్టేట్ వాళ్ళము. సో ఏ రోడ్కి అయితే ట్రాన్స్పోర్టేషన్ ఉంటుందో ఆ ఏరియా బాగా డెవలప్ అవుతుంది. సో వరంగల్ హైవే అనేది ఇప్పుడు నేషనల్ హైవే అయింది. ఒకప్పుడు వరంగల్కి వెళ్ళి ఆగిపోయేది, ఇప్పుడు నేషనల్ హైవే ఢిల్లీ వరకు కనెక్ట్ అవుతుంది అనమాట. సో NH 202 నుంచి NH 163 అయింది. సో ఆ రోడ్లో మీకు ఐటీ పార్క్ కూడా ఎక్స్పాండ్ అయింది. లైక్ ఇప్పుడు ఈస్ట్ హైటెక్ సిటీ, గట్కేసర్, పోచారం, ఇన్ఫోసిస్, రహేజా ఐటీ పార్క్, మైండ్ స్పేస్ చాలా డెవలప్మెంట్ ఉంది. అది డెవలప్మెంట్ అయిపోగానే ORR దాటగానే మళ్ళీ ఎయిమ్స్, ఆల్ ఇండియా మెడికల్ సైన్స్, ఒకప్పుడు నిమ్స్ ఉండేది, ఇప్పుడు ఎయిమ్స్ చాలా పెద్ద కాలేజ్. ఇటు ముంబై హైవేలో IIT కంది ఎట్లనో అటువైపు ఎయిమ్స్ నేషనల్ కాలేజ్ అనమాట. సో దాని తర్వాత మీకు నెక్స్ట్ చెప్పుకునే ఏరియా మీకు టెర్మినల్ వస్తుంది, రైల్వే టెర్మినల్ వస్తుంది, అండ్ మీకు భువనగిరి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో యాదాద్రి టెంపుల్ మీకు తెలుసు తెలంగాణ తిరుపతిగా చాలా ఫుల్ డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు చాలా మంది పర్యాటకులు వెళ్తున్నారు. ఈవెన్ సండే దర్శనం అవ్వాలంటే కనీసం 5 to 8 hours పడుతుందంట. అక్కడ స్వర్ణగిరి టెంపుల్ వీకెండ్స్లో లేదా ప్రతిసారి హైదరాబాద్కి ఇక్కడ అందరూ మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళే. ఒక హాలిడే 2 days హాలిడే దొరికితే చాలా హోమ్ టౌన్కి వెళ్ళలేరు కాబట్టి హైదరాబాద్కి 1 hour జర్నీలో. సో నాకంటూ ఒక ఫామ్ హౌస్ ఉండాలి. సో నేను వెళ్ళినప్పుడు నేను వాడుకోవచ్చు, లేదా నేను లేనప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ, నేబర్స్ కానీ, ఎవరైనా అన్నోన్ పీపుల్ ఆన్లైన్లో పెడితే చాలా మంది ఎంక్వైరీ చేస్తున్నారు చిన్న బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడానికి, గెట్ టుగెదర్ చేసుకోవడానికి.